వంకర అన్న చందంగా పాకిస్తాన్ తీరు ఉంది. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్. సాంబా కతువా సెక్టార్లలో డ్రోన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. మరోవైపు జలంధర్, ఫిరోజ్పూర్ లో బ్లాకౌట్ విధించారు. అణుబాంబులకు బెదిరేది లేదని అన్నారు ప్రధాని మోడీ. కలలో కూడా భారత్ అంటే పాక్ ఉలిక్కి పడేలా చేశామన్నారు. పాక్ డ్రోన్లు, మిసైళ్లు మన ముందు నిలవలేకపోయాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ఆర్మీ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ లో సాహసోపేతమైన చర్యన్నారు మోడీ. పాక్ కు పీఓకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు భారత ప్రధాని. ఉగ్రవాద వేటలో భారత్ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు మోడీ. మన మహిళల సింధూరం తుడిస్తే ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు తెలియజేశామన్నారు. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని ప్రధాని మోడీ తెలిపారు. साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात, 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर कि भारत इतना बड़ा फैसला ले सकता है, लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं। साथियों, आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं ना कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे। उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। విశాఖ జిల్లా వేపగుంట పేస్ట్రీ చెఫ్ రెస్టారెంట్ లో కల్తీ ఆహారం కలకలం రేపింది. పేస్ట్రీ చెఫ్ నుండి ఓ యువతి ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. బిర్యానీ తిన్న మరుక్షణమే యువతి అస్వస్థతకు గురైంది. ఫుడ్ పాయిజన్ తో యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధిత యువతి తల్లిదండ్రులతో రెస్టారెంట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బాధితురాలి తల్లి రెస్టారెంట్ పై పెందుర్తి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆర్డర్ పెట్టాను సార్, నాకు 1:15 అలాగ ఆర్డర్ వచ్చింది.
పాప 1:30కి తిన్నది. ఇమీడియట్లీ ఇంకా తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి వెంటనే స్టార్ట్ అయింది వామిటింగ్స్. 4-5 వామిటింగ్స్ అయింది. నెక్స్ట్ 2-3 మోషన్స్ అయిపోయి వాటర్ పట్టినా కూడా వచ్చేసింది వామిటింగ్. వెంటనే నేను ఇక్కడ టెన్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వెంటనే అడ్మిట్ చేశాను ఈ హాస్పిటల్. 12:49కి ఆర్డర్ పెట్టాను సార్. నాకు 1:15కి అలాగ ఆర్డర్ వచ్చింది. పాప 1:30కి తిన్నది. ఇమీడియట్లీ ఇంకా తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి వెంటనే స్టార్ట్ అయింది వామిటింగ్స్. 4-5 వామిటింగ్స్ అయింది. నెక్స్ట్ 2-3 మోషన్స్ అయిపోయి వాటర్ పట్టినా కూడా వచ్చేసింది వామిటింగ్. వెంటనే నేను ఇక్కడ టెన్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వెంటనే అడ్మిట్ చేశాను ఈ హాస్పిటల్. 12:49కి ఆర్డర్ పెట్టాను సార్. నాకు 1:15కి అలాగ ఆర్డర్ వచ్చింది. పాప 1:30కి తిన్నది. ఇమీడియట్లీ ఇంకా తిన్న ఒక హాఫ్ అన్ అవర్. సరైన సమయానికి వేతనాలు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు వాపోతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఏఎన్ఎంలతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టి ఆందోళనకు సంబంధించి మన దగ్గర కొంతమంది ఏఎన్ఎంలు నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది, వీళ్ళ సమస్యలు ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ ప్రధాన సమస్య, ఎందుకు ఆందోళన ఇస్తున్నారు? సార్ మాకు నెల నెలకు జీతం ఇవ్వాలి. ఇక్కడ సిక్ రూమ్ లేదు సార్, నా లివ్లు కూడా లేవు సార్, లివ్లు ఇవ్వాలి. ఇంకా ఏం కోరుకుంటున్నారు మన అధికారులు? మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి సార్, ఉద్యోగ భద్రత, ఐడి కార్డు నెల నెలకు వచ్చే విధంగా చూడాలి. మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా సార్, స్కూల్ ఫీజులని రెంటులని మాకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది సార్. మేము 5 చొప్పున 10 చొప్పున వడ్డీలు తెచ్చుకొని కుటుంబాలను గడుపుకుంటున్నాం సార్. మాకు బాగా ఇబ్బంది ఉంది కాబట్టి కనీసం 2 నెలలు 3 నెలలకు ఒకసారి అయినా మాకు జీతాలు రావాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మేము 24 గంటలు అక్కడే ఉండి పని చేస్తాం కాబట్టి వేరే పని చేయడానికి కూడా మాకు వీలు లేదు కదా సార్. దానికోసమని కొంతమంది ఇప్పుడు మా ఇళ్ళల్లో మా మగవాళ్ళు మా పిల్లలను చూసుకుంటా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ పనులు కూడా మాకు ఏం చేయడానికి వీలు లేదు కాబట్టి కనీసం 2 నెలలకు ఒక్కసారైనా మాకు సాలరీ మాత్రం ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాం. మాకు 7 నెలల నుంచి వేతనాలు చెల్లిస్తలేదు సార్. అట్లానే పిఎఫ్ అండ్ ఈఎస్ఐ మాకు ఇప్పటి వరకు జమ చేయలేదు. దానికి సంబంధించిన నెంబర్ కూడా మాకు ఇవ్వలేదు. మళ్ళీ జీతాలు కూడా నెల నెలకు ఇవ్వకపోవడం వలన దానివల్ల మేము ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఏం కోరుకుంటున్నారు అధికారులను? మరి గత చాలా సార్లు కూడా ఇంతకుముందు కూడా అధికారులను కలిసి మరి ఇప్పటికైనా మీ సమస్య పరిష్కరించుదామని ఏమైనా హామీ ఇచ్చినా ఏంది అసలు పరిస్థితి? ఎప్పుడు వచ్చినా చూస్తాం చేస్తాం అనడం తప్ప ఒక్కసారి వేసిరు సార్. తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు. సో ఇప్పటికైనా మాకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని మేము డిమాండ్లు కోరుకుంటున్నాం సార్. ఇప్పటికైనా నెల నెల వేతనాలు చెల్లించాలి. మాకు సిక్ రూమ్స్ కావాలి సార్, సెలవులు కావాలి, లీవులు కావాలి, నెల నెల సాలరీస్ కావాలి. అదే ఈ సాలరీస్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మరి బౌద్ధ్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏఎన్ఎం చనిపోయినప్పటికైనా కానీ ఎవరు స్పందించటం లేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. మనీ లేకనే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా ఆమెను అంతా ఎవరు పట్టించుకోక ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఆమెకి 2 పిల్లలు. అట్లా నెల నెల మాకు సాలరీస్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అందించాలి. ఏజెన్సీ కాకుండా మాకు గవర్నమెంట్ నుండి డైరెక్ట్ మా అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూడండి. రైట్, ఇక ఏదైతే ఏఎన్ఎంలు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఇప్పటికే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదని అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసుకొని తమకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను చెల్లించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. ఏసీబీకి అవినీతి తిమంగళాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే అవినీతికి తెగబడుతున్నారు.
సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ పార్థసారథి, సీఐ వీర రాఘవులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్ పై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు లేకుండా చేయడానికి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు 25 లక్షలు డిమాండ్ చేయగా 16 లక్షలకు ఒప్పందం కుదిరింది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా డీఎస్పీ ఇన్స్పెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఫస్ట్ వీక్ లో ఒక కంప్లైంట్ మా దగ్గరికి ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ చేయకుండా ఉండడానికి మరియు అతని వ్యాపారం బిజినెస్ ను సక్రమంగా జరిపించుకోవడానికి డిఎస్పీ సూర్యాపేట గారు, తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యాపేట పార్థసారథి అండ్ వీరరాఘవులు వాళ్ళ ఆఫీస్కు పిలిపించి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే 16 లక్షలకు తగ్గించారు. ఆ 16 లక్షలు కూడా అతని దగ్గర లేవు. మరియు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేకుండా ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేశాము. ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి కంప్లైంట్ కరెక్ట్ అని తేలింది. తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాము. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతని దగ్గర కంప్లైంట్ తీసుకొని ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారి పైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం డిఎస్పీ గారు, పార్థసారథి మరియు ఇన్స్పెక్టర్ వీరరాఘవుల్ని కస్టడీలోకి తీసుకొని ఆఫీసులో సోదాలు చేస్తున్నాము. తర్వాత అదే టైంలో ఇద్దరు ఆఫీసర్ల ఇళ్లలో కూడా ఏసీబీకి అవినీతి తిమంగళాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే అవినీతికి తెగబడుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, దీపిక, నిన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయంలో ఏసీపీ అధికారులు 2.5 గంటల పాటు సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. డిఎస్పీ కార్యాలయానికి సంబంధించి ముఖ్యంగా డిఎస్పీ, అదేవిధంగా సూర్యాపేట పట్టణ సిఐ ఇద్దరు కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా ఎవరైతే బాధిస్తున్నారో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు నేను ఏకకాలంలో సాయంకాలం ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని ఒక్కసారిగా ఆ యొక్క డిఎస్పీ కార్యాలయంతో పాటు అదేవిధంగా టౌన్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఒక వ్యక్తి ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక ఏజెన్సీని నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆ ఏజెన్సీకి సంబంధించేసి సంథింగ్ ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ నెల మొదటి వారంలో కూడా ఒక కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో అతనిపై కేసు నమోదు కాకుండా ఉండడం కోసము, అదేవిధంగా అతని వ్యాపారం సజావుగా సాగేందుకోసం అని చెప్పేసి కొంత డబ్బులు మాకు ఇచ్చినట్లయితే మీకు మీద కేసు నమోదు చేయమని చెప్పేసి సంబంధిత సూర్యాపేట డిఎస్పీగా ఉన్నటువంటి పార్థసారథి ఆ వ్యక్తితోటి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయంలో టౌన్ ఇన్స్పెక్టర్ వీరరాఘవ్ కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ ఆ యొక్క వ్యక్తితోటి మంత్రాలు జరిపిన తర్వాత అతను 25 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను, కేవలం 16 లక్షల రూపాయలు ఇవ్వగలను అని చెప్పేసి ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు. కానీ ఆ 16 లక్షల రూపాయలు కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేక వెంటనే వెళ్ళేసేసి ఏసీపీ అధికారులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. వెంటనే ఏసీపీ అధికారులు నిన్న వచ్చేసి పార్థసారథికి అదేవిధంగా ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి వీరరాఘవుల్ని ఇద్దరిని కూడా మొత్తం అంటే రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. వారిద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ రోజు వాళ్ళు కోర్టుకు సరెండర్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏఎస్పీ కమలాకర్ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుతూ ఎవరైనా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే లంచం డిమాండ్ చేసిన మాత్రం తప్పనిసరిగా మమ్మల్ని ఆశ్రయించండి, మీకు కావాల్సిన న్యాయం చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా చట్టాన్ని రక్షించాల్సినటువంటి కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ విధంగా లంచాలకు అలవాటు పడటం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోతుంది. ముఖ్యంగా ఒక డిఎస్పీ హోదాలో ఉన్న వ్యక్తికి వస్తే ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేసేసి ఆ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయాలని బలవంతానికి మాత్రం చాలా మంది కూడా విమర్శలు సాగిస్తున్నట్టు. సో ఈ విషయానికి సంబంధించి మాత్రము ఆ డిఎస్పీగా ఉన్నటువంటి పార్థసారథిని అదేవిధంగా వీరరాఘవుని మాత్రము అదుపు తీసుకున్నాము. ఈ రోజు కోర్టు సరెండర్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, పెద్దగురి, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లాలో అకాల వర్షాలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ అధికారులు సలహాలు మేలు కంటే కీడు ఎక్కువ చేస్తున్నాయి. ఇన్ని కష్టాలు దాటుకొని పండించిన పంటను అమ్ముకుందామంటే దళారులు మరీ తక్కువ రేటుకు అడుగుతున్నారు. దీంతో మామిడి రైతులకు నష్టాలు తప్ప లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. అంటే అందరికి గుర్తొచ్చేది మామిడికాయల సీజన్. ఎక్కడ చూసినా కూడా మామిడి తోటలు కాపుకొచ్చి విరగవస్తూ ఉంటాయి. అయితే ఈసారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరొందిన వీరబల్లి బేనిసాకు ఎదురుగాలి వీస్తుంది. ఒకప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి ఇక్కడి రైతులు ఇప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అంటున్నారు. దానికి తోడు మధ్యలో ఉన్నటువంటి వ్యాపారుల దందా కూడా ఎక్కువైపోయింది. అసలు వీరబల్లి బేనిసా రైతుల పరిస్థితి ఈసారి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది మామిడి రైతులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అలా ఏం జరుగుతుంది మామిడి రైతుల కొనుగోలు దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేంత వరకు కూడా ఏంటి సార్? గత 5 ఏళ్ల నుంచి పంట బాగానే ఉండింది. అయితే గత 5 ఏళ్లుగా పంట రావడం లేదు. ఇక్కడ ఒక 5-6 మండీలు ఉన్నాయి. మండీలు కూడా ఒక గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళే సిండికేట్ అయిపోయి ఒక రేటు ప్రకటించుకుంటున్నారు. ఎప్పుడు వచ్చే పంటలో ఈసారి 2-3% కూడా పంట లేదు. అయినా కూడా ఇప్పుడు పంట కోత దశకు వచ్చేటప్పటికి 60-70 వేలు ఉండే బయట రాష్ట్రాల్లో 60-70 వేలు ఉంటే ఇక్కడ వీళ్ళు 30 వేల రూపాయలు చెప్తున్నారు. ఇలా 30 వేల రూపాయలు పెట్టుకుంటే మేము పురుగు మందులకు, మాకు లేబర్ కు, ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మాకు రావు. ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం. ప్రభుత్వం ఎన్నో ఆర్భాటాలు చెప్తానే ఉంది, మేము రైతులను ఆదుకుంటున్నాం అంటున్నారు. కానీ ఎలాంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లే. నిఘా సంస్థలు ప్రయోగాలు చేసి వాటిని నిర్మూలించి రైతుని ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతు పురుగుల మందుల విషయంలో ఏం జరుగుతాడు? నేను మందు కొట్టకపోవడం వల్లే ఈ మాత్రం పంట అయినా వచ్చింది. నిజానికి ఒక రైతు మందులు వాడితే వేరే చీడపీడల నుంచి రక్షణ కలగవచ్చు, దిగుబడి పెరుగుద్ది అంటున్నారు. ఇప్పుడు ఏంది రివర్స్ అవుతుందా? ఇప్పుడు మేము పురుగు మందులు మామూలు గతంలో 1-2 సార్లు కొట్టేవాళ్ళము. ఇప్పుడు వ్యవసాయ అధికారులు వాళ్ళ ప్రోత్సాహంతో మేము 5-6 సార్లు బంకకు ఇట్లా చీడ పురుగు కోసం మందులు కొడుతున్నాం. అయినా కూడా పంట నిలబడట్లే. వాళ్ళని అడిగితే వాతావరణం కాలుష్యం వల్ల ఇట్లా జరుగుతా ఉంది, టయానికి వర్షం పడట్లేదు, దానివల్ల పంట ఇలా జరుగుతుందని వ్యవసాయ అధికారులు మాకు సూచిస్తున్నారు. ఇక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి కొన్ని ఎక్స్పోర్ట్ చేసే ఈ వ్యాపారస్తులకు నిజంగా లైసెన్సులు గానీ, వాళ్ళ గవర్నమెంట్ నుంచి గుర్తింపు గానీ, పర్మిషన్లు గానీ ఉన్నాయా? వాళ్ళకి ఎలాంటి గుర్తింపులు మాకు తెలిసి అక్కడ పరిస్థితులు చూస్తే ఎలాంటి గుర్తింపులు ఉండవు. రైతులు కూడా మాకు ఏ రోజు కూడా, నేను గత 10 ఏళ్ల నుంచి మార్కెట్ కు మామిడికాయలు తరలిస్తున్నాం, వాళ్ళు మాకు ఏ రోజు కూడా రేటు చెప్పరు. వాళ్ళకి మార్కెట్ కి తరలించిన తర్వాత వాళ్ళు చెప్పిందే తూకం మేము వినాలి, వాళ్ళు ఇచ్చిన ధర మేము తీసుకోవాలి. ఎందుకు ఇట్లా అంటే సిండికేట్ ఏమన్నా ఉందా దీని వెనుక? ఇక్కడ సిండికేట్ ఉంది. ఏ ఊరికి పోయినా కూడా అన్ని వాళ్ళే ఒక మండలానికి ఒక యూనిట్ పెట్టుకుని నాయకులు అండదండలతో సరైన ధర లేకుండా ఏదన్నా వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకున్నట్టుగా రైతులే కనీసం ఏదో ఒకటి వచ్చిన కాడికి చాలనే కాడికి పరిస్థితి తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దురదృష్టం జరుగుతోంది. ఇది మొత్తం మీద రైతులు అన్ని విధాలుగాను నష్టపోతూ ఉన్నారు. రైతు నేరుగా తన పంటను మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం కూడా మామిడి లాంటి పంటలు ఎప్పుడు కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా మార్కెట్ సౌకర్యం కల్పించట్లేని నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు ఇందులోకి దిగుతూ ఉన్నారు. ప్రతి మండలానికి ఒక వ్యక్తి ఉండి వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ఇంతే ధర అని నిర్ణయించి రైతులకు అరకొర ధరనిచ్చి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ కష్టపడి పండించిందేమో రైతులు వాటిని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ రైతుకు 30,000 రూపాయలు టన్నుకు చెల్లిస్తే ఇదే సరుకును వాళ్ళు వేరే రాష్ట్రాలకు తీసి 75,000, 55,000కు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంటున్నటువంటి వ్యాపారస్తులకు సరైన ప్రభుత్వం నుంచి అనుమతులు గానీ, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విషయంలో వాళ్ళకు కావాల్సినటువంటి పర్మిషన్లు కానీ ఉన్నాయా అంటే అవి ఏమీ లేవు. కానీ ఎలా వాళ్ళు రైతులను ఇంతగా మోసం చేసి తరలిస్తున్నా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు అన్నది రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. వీళ్లకు బ్యాక్ ఎండ్
తోడుగా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంటుంది. అందుకే ప్రతి ఏటా ఈ సీజన్ లో వీళ్ళంతా సిండికేట్ గా ఏర్పడి రైతులకు రేటు రాకుండా చేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ అధికారులు పురుగుల మందు వాడండి అని వాళ్ళే సూచిస్తారు, వాడిన తర్వాత సరైన దిగుబడి రాదు. అంటే ఇక్కడ కూడా వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా పురుగు మందులు అమ్మేటువంటి కంపెనీలకు దాసోహం అవుతున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక రైతు వ్యవసాయానికి వాడేటువంటి పురుగు మందుల దగ్గర నుంచి చివరికి తన పంట పండించి అమ్ముకునేంత వరకు కూడా ప్రతి దశలోనూ ప్రైవేటు వ్యక్తులకే అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కొమ్ముగాస్తూ ఉంటే రైతుకు ఏ దశలోనూ ప్రభుత్వం అండగా నిలవకపోతే ఏ విధంగా వ్యవసాయం చేయాలి అన్నది రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాలపైన దృష్టి పెట్టాలి, మామిడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, వీరబల్లి.